MG9 న్యూస్. మా భూమిని సాగు చేసుకోవడానికి కల్పించండి అయ్యా, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాం. కాసులు కురిపిస్తేనే మీ సమస్యలు పరిష్కారం అని పెదకడుబూరు మండల తహసీల్దార్ సురేష్ బాబు నిర్లక్ష్య సమాధానం చెబుతున్న డిప్యూటీ తహసీల్దార్ మహేష్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెదకడుబూరు మండలంలో ఉప్పర పెద్ద ఉరుకుందప్ప కుమారులు ఉప్పర రామలింగప్ప మరియు ఉప్పర చిన్న ఈరన్న వారి మనవడు ఉప్పర లక్ష్మీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ, గత మా పూర్వీకుల ఆస్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూనే ఉన్నాం. అయితే మా నాన్న ఆస్తి సుమారుగా 5 సంవత్సరాలు భూమిలో సాగు చేయకుండా రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారు. ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా, ఎంతమంది అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. అయితే పెదకడుబూరు మండలం తహసీల్దార్ సురేష్ బాబు ఎన్నిసార్లు కలిసినా కూడా పొంతనలేని సమాధానం చెబుతూనే ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్నాం. కానీ ఆయన కార్యాలయానికి రాలేదు. అక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్ మహేష్ కును అడిగితే, మీ సమస్య మేము చేయం, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారు. అదేవిధంగా తహసీల్దార్లు కలవాలి అంటే మీకు ఒకసారి చెబితే వినబడదా? మీరు ఆఫీస్కి రాకూడదు. తహసీల్దార్ మీ దగ్గర మాట్లాడడం మీరేమైనా ఉంటే నోటి మాటతో కాదు, డబ్బు రూపంతో ఉంటేనే కార్యాలయంలోకి అడుగు పెట్టండి అని అక్కడ ఉన్న ఉప్పర రామలింగప్ప లక్ష్మీకాంత్కు చెబుతున్నారు. అయితే రామలింగప్ప, లక్ష్మీకాంత్, మేము 4 సంవత్సరాల నుంచి పొలం చేసుకోవడం లేదు. మాకు ఏవేవో నోటీసులు ఇస్తున్నారు, అర్థం కావడం లేదు. అయితే కార్యాలయంలో పని కావాలంటే కాసులు కురిపించాలి, లేకపోతే అదే పొలంలోనే మేమిద్దరం అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని విలేకరి ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. MG9 టీవీ న్యూస్ తో పెదకడుబూరు రిపోర్టర్ ఎస్ అరుణ్ కుమార్. అవును, దీంట్లోనే పోలీసు వాళ్ళకి పర్సనల్ గా ఇన్స్పెక్షన్ చేసి విచారణ చేసి దాంట్లో ఏమైనా 145 CRPCలో దిగింటే యాక్షన్ తీసుకుంటారు. ఎక్కడైనా తెలియకోకుండా మరి ఎట్లా దిగుతారు? దాని మీద SI గారు ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాతనే దాని మీద యాక్షన్ తీసుకుంటారు. దిగాం కదా, దిగినాం కదా. దిగినావు, నీకు తెలియక దిగినావు. దిగిన దానికి ఎక్కడ ఉందనేది SI గారు పంపించాము. వాళ్ళు మా రెవెన్యూ వాళ్ళని కన్సిడర్ అయ్యి ఫీల్డ్ మీద చూసుకొని దాన్ని బట్టి ఇది పెద్దకడూరు మండలం పెద్దకడూరు విలేజ్ గ్రామస్తులైన మేము, మా తండ్రి గారైన ఉప్పర రామలింగప్ప, మా తాతగారైన పెద్ద ఉరుకుందప్ప, తన పూర్వీకుల నుండి వచ్చిన వంశపారంపర్య ఆస్తుల్లో అందరూ ఓరల్గా మా తండ్రులు ఓరల్గా డివైడ్ చేసుకున్న భూములు 1 ఎకరం 43 సెంట్లు ఒక్కొక్కరికి. మా నాన్న పెద్ద రామలింగప్పకు 1 ఎకరం 43 సెంట్లు, శివన్నకు 1 ఎకరం 43 సెంట్లు, చిన్న ఈరన్నకు 1 ఎకరం 43 సెంట్లు. వీళ్ళకు ఓరల్గా డివైడ్ చేసుకొని వాళ్ళ గుత్తలు కట్టుకొని జీవనం సాగించేవాళ్ళు. శివన్న అంటే మా చిన్నాయన రెండో వ్యక్తి. శివన్ అనే అతను తను అప్పుల పాలయో ఏమో చేసుకొని తన భూమి 1995లో యు యమునప్పకు, ఏ అయిన యు యమునప్ప సన్ ఆఫ్ యు అయ్యన్న లేట్, అతనుకు 1995లో 32 సెంట్లు అమ్మినాడు 558 సర్వే నంబర్లో. అదే శివన్న 68A2 10 సెంట్స్ అమ్మేసినాడు వితౌట్ రికార్డ్. మేము అదే విషయాన్ని మేము RT యాక్ట్ వేసి ప్రశ్నించగా MR ఆఫీస్ పెద్దకడూరు మండలం MR ఆఫీస్ వాళ్ళు దానికి ఎండర్స్మెంట్ ఏమి ఇచ్చారంటే, మా కార్యాలయంలో రికార్డు వెతకగా లభ్యం కాలేదని చెప్పి ఎండర్స్మెంట్ ఇచ్చారు గతంలో. అదే విషయమై ఇదే విషయంలో మేము RDO ఆఫీస్ కూడా దీంట్లో RT యాక్ట్ వేసిన దీంట్లో ఏం లేదు. ఇదే విషయంపై మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన అమరావతిలో పోయి మేము అక్కడికి కూడా వెళ్ళొచ్చినాం, కమిషనర్ దగ్గరికి వెళ్ళొచ్చినాము. RT యాక్ట్లు వేస్తే అక్కడికి పోయినా కూడా ఇక్కడ నుంచి డిప్యూటీ తహసీల్దార్ వచ్చి ఇందులో ఏం లేదు, రికార్డు లేదని చెప్పి ఇవ్వలేదు మాకు. యమునప్ప అనే అతను ఒక పంచాయతీరాజ్ అయినా కూడా ఇంతవరకు రికార్డు లేకున్నట్ల ఒక 20 years అయింది, అనుభవిస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు అనుభవిస్తూనే ఉన్నాడు. మా తాతగారి ఆస్తి మొత్తం అనుభవిస్తూనే ఉన్నాడు. ఇదే శివన్ అనే అతను 2004లో మా తల్లిగారైన లక్ష్మీదేవికి సేల్ అగ్రిమెంట్ ద్వారా అతను మిగతా భూమి 97 సెంట్లు అమ్మేసినాడు, 75,000కి అమ్మేసినాడు. మా అమ్మగారి కోరిక మేరకు మా తాతగారు పెద్ద ఉరుకుంద పైన మా తాతగారు మనమనులకి అంటే మాకు లక్ష్మీకాంత్ నా పేరు, మా అన్న భాస్కర్ బాబు, మాకు దాన విక్రయం కింద రిజిస్ట్రేషన్ చేయించినాడు 2004లో. 2012, 2013కు మా తాత 2013లో మా తాత చనిపోయినాడు. చనిపోయిన తర్వాత మేము 2016లో పాస్బుక్లకు ఆశ్రయించినాము. పాస్బుక్లు అందరికి మాకు వచ్చినాయి, భాస్కర్ బాబుకి, లక్ష్మీకాంత్కి అందరికి వచ్చినాయి. మేము అప్పటి వరకు సాగులో ఉన్నాము. అయినా
తర్వాత 2018లో వచ్చి ఉప్పర శివన్న గారి కుమారుడైన ఉప్పర ఈరన్న వచ్చి 2018లో జూనియర్ సివిల్ కోర్టు ఆదోని కోర్టును ఆశ్రయించి మాపై అంటే మా పెద్ద వరకు తప్ప మేము దీని మీద ఓఎస్ నంబర్ 278/2019 మేము కూడా కౌంటర్ వేసాం. మాకు ఇంటీరియం ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది. దీంట్లో కోర్టులో వాద్యం నడుస్తూనే ఉంది. ఇంతవరకు ఎక్కడ హియరింగ్ రాలేదు. మాకు ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది. మేము పోలీసు వాళ్ళకి వెళ్ళి చూపించినా కూడా దీని మీద దిగరాదని చెప్పి 145 సెక్షన్ ఇష్యూ చేశారు. 145 ఇష్యూ ఎక్కడ చేసి ఎంత భూమి చేశారంటే 1 ఎకరాల 3 సెంట్ల మీదే చేశారు. మా తాతగారి ల్యాండ్ వచ్చేసి 4 ఎకరాల 33 సెంట్లు. 4 ఎకరాల 33 సెంట్లు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎక్కడ మీ 145 ఇష్యూ చేసినామనేది చూపించలేదు మాకు. ఈ విషయం గత 5 ఏళ్ళ నుంచి కూడా ఇదే జరుగుతుంది మాకు. అసలు మాకు 4 ఇయర్స్ అయింది భూమి ఎటువంటి కల్టివేషన్ జరుపుకున్నట్ల. అలాగే భూమి బీడు పడిపోయింది, చెట్లన్నీ మలిచిపోయినాయి. అసలు మేము ఇదే విషయమై ఈరోజు ఎంఆర్ఓ పెద్దకట్ర ఎంఆర్ఓ ఆఫీస్ గారు వస్తే మేము పొద్దున 10 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ టైం అయినా కూడా మాకు ఎటువంటి సమాచారం 4:30 అయింది. ఇప్పటివరకు కూడా మాకు ఎటువంటి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సార్ వస్తాడు, సార్తో మాట్లాడి మేము ఈ విషయం చెప్తాము. మేము అర్జీ ఇచ్చడానికి పోతే సార్ మాకు ఇది ఎక్కడ వస్తుంది 145 సెక్షన్, మాకు సర్వే నెంబర్ చూపించండి అని చెప్తే ఆయన మహేష్ అతను మాకు సరైన సమాధానం ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు వచ్చి ఇస్తా అని చెప్తున్నాడు. మేము అది మా డిపార్ట్మెంట్ కాదని చెప్తున్నాడు. సర్వే చేసి మనం చూపించడానికి కూడా మాది కాదంటున్నాడు. ఇవన్నీ మాకు ఇలా చేస్తే మేము మా చిన్న ఈరన్న పొలం మీదే ఆధారపడి బతికేవాడు. మేము ఏదో బయట ప్రైవేటు జాబ్స్ చేసుకొని బతుకుతున్నాం. మాకు ఇలాగే సహకరించకపోతే, అధికారులు సహకరించకపోతే మేము మా జీవితాలన్నీ ఇలా కోర్టు చుట్టూ ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడానికే సరిపోతుంది. మా చిన్నాన్నగారైనా ఇప్పుడు తన సొంత భూమి వదిలిపెట్టి వేరే భూములు చేసుకుంటున్నాడు. లాస్ట్కి ఏమవుతుంది, తన భూములు తనే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. మాకు పరిస్థితి అదే అయిపోయింది మాకు. ఇప్పుడు ఎవరైనా ఒకరు పిలిచి రికార్డ్స్ కరెక్ట్గా వెరిఫై చేస్తే మాకు బాగుంటుంది అని మేము మీడియా ద్వారా సంప్రదించినాం అంతే.